కొర్రూరు మున్సిపాలిటీ 5వ వార్డ్ కౌన్సిలర్ బాపిరెడ్డి గారు మనతో ఉన్నారు. బాపిరెడ్డి మైబాద్ న్యూస్ వారికి స్వాగతం. మేము ప్రజల్లోకి వెళ్తుంటే క్యాన్వాసింగ్లో తిరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎదురైనాయి. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎదురైనాయి. ముఖ్యంగా వీళ్ళు మొట్టమొదటిగా అడిగింది ఏంటంటే, తిరుగుతుంటే మాకు ఇక్కడ సేవాదాల పేరు మీద ఉన్నటువంటి ఒక ఏదైనా కమ్యూనిటీ హాల్ మాకు కావాలి అని అడిగితే, వారిని నిన్న మా మంత్రి గారి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థలం ఒక 30 గుంటల స్థలం ఉంది మా ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా. దాన్ని నిన్ననే శాంక్షన్ చేయించి తీసుకొచ్చి వాళ్ళకు ఒప్పచెప్పడం జరిగింది. అదే ధారావత్సవం మేము మంత్రి పొంగిలేటి దగ్గరికి వెళ్ళాము. ఆ నుంచి శాంక్షన్ తెచ్చినాం. వాళ్ళు అడిగిన కోరికను, పెద్ద కోరికను 1,60,00,000 రూపాయలతోటి ఎస్టిమేషన్ తోటి రేపు కొద్ది రోజుల్లో దాన్ని ముగ్గు పోయిస్తాం. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, మా శాసనసభ్యురాలు గతంలో ఇక్కడ ఎన్నో సేవలు చేసింది. ఎందుకంటే జాన్సమ్మ గారు ఇక్కడ ఉన్న హాస్పిటల్ ఇవాళ తండావాసులకు, ఎస్సీలకు ఎంతో ఉపయోగపడ్డది. అది కూడా ఇప్పుడు దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో అది సరిపోకపోతే దాన్ని 100 పడకల ఆసుపత్రి మొన్ననే శాంక్షన్ అయింది. అది ఈ ఎలక్షన్ తర్వాత భూమి పూజ కూడా చేసుకోబోతున్నాం. ఈ తండావాసులకు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, రోడ్లు డ్రైన్లు కొంచెం ఇబ్బందిగా ఉంది, వాటర్ ఒకటి ఇబ్బందిగా ఉంది. అక్కడ పోతే రిక్షా కాలనీ కూడా ఆడ కూడా చాలా ప్రాబ్లమ్స్, వీడికంటే ఎక్కువ ఆడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని కూడా మేము అన్ని తీసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ పేద ప్రజలు అంటే రోజు కూలి పనికి పోయి వచ్చే వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళు దాదాపుగా 40 నుంచి 50 మంది మా సర్వేలో తేలింది. మా వాళ్ళు తిరిగి రిటర్న్గా రాసుకుంటుండ్రు. తర్వాత పోతే ఏంటంటే, ప్రతి ఇయర్ వచ్చినటువంటి ఇళ్లలో దీనికి కూడా ఒక 18 ఇండ్లు 20 ఇండ్లు పెట్టడం జరిగింది. అందులో రిక్షా కాలనీకి 2 పెట్టి మిగతా అన్ని 16 ఇండ్లు ఇక్కడ పెట్టినాం. ఇంకా 3 దఫాలుగా ఇండ్లు వస్తాయి. అంటే ఒక్కొక్క దఫా ప్రకారం 30 3 సంవత్సరాలు అంటే 90 ఇండ్లు ఇంక ఇక్కడ తండాకి ఇచ్చే పరిస్థితి. ఒక 25 నుంచి 20 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు కూడా రేపు మాపు అవి తయారవుతున్నాయి. వాటిని కూడా ఇండ్లు లేని వారికి అందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మా శాసనసభ్యులు గారు ముందెళ్తుంది. ఇంకా ప్రజల్లో పోతూ ఉంటే కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. వాటి అన్నింటిని కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కనుక ఏ పనైనా చేయొచ్చు, ఎంత డబ్బైనా తీసుకురావచ్చు. ప్రభుత్వం ఉంది కనుక. సమస్యలు మీ దృష్టికి వచ్చాయి ప్రచారంలో ఇండ్ల సమస్యలు బాగా వచ్చినాయి. ఇండ్లు కావాలనేది ఒకటి వచ్చింది. వాటర్ సమస్య వచ్చింది. గతంలో కూడా ఈ తండాకు నేను ఇచ్చిందే వాటర్. అంతకుముందు వీళ్ళు హ్యాండ్ బోర్డులు కొట్టుకునేది 2000 సంవత్సరంలో. ఏదైనా ఎస్సీ కాలనీ నేను సపరేట్గా ఆ రోజుల్లో నేను సర్పంచ్ అయినా, గతంలో సర్పంచ్ చేసిన కనుక ఈ సంబంధాలు ఉన్నాయి మనకి. ఇక్కడ మంచి ఏందో చెడు ఏందో తెలుస్తుంది. అక్కడ ఆ రోజుల్లోనే నేను ఇక్కడ ఈ ఎస్సీ కాలనీకి, ఎస్టీ కాలనీకి వాటర్ ఇచ్చాను. డ్రింకింగ్ వాటర్ స్కూల్లో ఉన్నటువంటి ట్యాంక్ ద్వారా చాలా పనులు చేసిన దుబ్బదండలో. ఆ రోజుల్లో అసలు ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా దరిదాపుగా నేనే ఇచ్చిన 50%. ఇప్పుడు ఉన్న దాంట్లో 50% నేను ఇచ్చింది. ఆ రోజుల్లో షబ్బీర్ అలీ గారు మినిస్టర్ ఉన్నప్పుడు సపరేట్ స్కీమ్ కింద ఇస్తే ఈ తండాకు లెనిన్ నగర్కి ఇవ్వడం జరిగింది. గతంలో చాలా పనులు చేసినాం. ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. బాపిరెడ్డి తన సొంత లాభం కోసం వచ్చాడు అని చెప్పేసి అంటారు. నిజమేంటారా? నేను సొంత లాభం, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా ఆస్తి ఎంత ఉండే 2000 సంవత్సరంలో, ఇప్పుడు ఎంత ఉండే అనేది ఉట్టిగా రికార్డు ప్రకారం చూసినా తెలుస్తుంది. నేను డబ్బు కోసమో దేనికోసమో రాలేదు. నాకు కావాల్సింది సేవ. నేను ఇక్కడ ఎన్నుకోవడానికి కూడా ఈడ పేద ప్రజలు ఉన్నారు. ఈడ రిక్షా కాలనీ వారి కోసమే నిలబడదలుచుకుంటే నా ఊరు కూడా అక్కడ జనరల్ అయింది. కానీ నిలబడలేను. నాకు ఇక్కడ నమ్మకం ఉంది. ఈ నాయకుల ద్వారా నాకు ఉన్నటువంటి సంబంధాలు, ఈడ ఉద్యోగస్తులు ఉన్నారు, రైతులు ఉన్నారు, వీళ్ళతో మాకు సంబంధాలు. ఎందుకంటే నేను ప్యాక్ చైర్మన్ చేసినప్పుడు ఇక్కడికి ఆ రోజుల్లో ఒక్కొక్క రైతుకు 10,000 రుణాలు ఇచ్చినా అన్నీ మాఫ్ అయినాయి. ఏది 95, 96లో. తర్వాత సర్పంచ్గా గెలిచిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ మంచి మెజార్టీ ఇచ్చారు. మొన్న కూడా శాసనసభ్యులకు అత్యధిక మెజార్టీ ఈ తండ నుంచి వచ్చింది. తొర్రూరు కంటే ఎక్కువ ఈ తండ ఓట్ పర్సెంటేజ్ ప్రకారం చూస్తే ఇక్కడ నుంచి ఎక్కువ వచ్చింది. మరి ప్రజలే నన్ను పిలిచిండ్రు, ప్రజలే రమ్మని అన్నారు. మీరు రాండి సార్ అని. ఉద్యోగస్తులు అందరూ ఎంప్లాయీస్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇందులో, మంచి ఆఫీసర్స్ ఉన్నారు. సార్ జనరల్ అయింది కాబట్టి మీరు రండి అంటే, మరి మీ నాయకులను అడిగి వస్తా, నేను మీ నాయకులు లీడర్లు కూడా ఒప్పుకోవాలి కదా, మరి వాళ్ళు కాదంటే ఏంది అంటే, లేదు సార్ మీరు రండి, మీరైతే ప్లాన్ చేయండి అంటే, వారు ఒప్పుకుంటేనే నేను దీన్ని సీటును చేర్చుకున్నాం. సరే, ఒకటి అలా డిస్టర్బ్ ఉంటే అవి కూడా ఈ రోజుతోటి విత్డ్రా కూడా అయింది. ప్రత్యర్థి మా ఊరు కాదు. నేను ప్రజాసేవ చేసినోని, ఆయన వ్యాపారాలు చేసిండు. ఆయనకు నాకు తేడా ఏంటంటే, పర్ఫెక్ట్గా నేను సంబంధాలు ఉన్నాయి. ఆయన వ్యాపారం చేసుకుంటుండే. ప్రత్యర్థికి ఏం చెప్తారు? ప్రత్యర్థి చెప్పేది ఏముంది, చెప్పేది ఏం లేదు. డిసైడ్ ప్రజలు డిసైడ్ చేసిండ్రు, తండావాసులు డిసైడ్ చేసిండ్రు నన్ను గెలుపు. ఎందుకంటే ఆయన లోకల్ కాదు, నాన్ లోకల్. పోతే ఎవరితోటి సంబంధం లేదు. ఎవరినైనా ఒకరికి ఆయన మనిషిని తీసుకొచ్చి ఆడ పెట్టి ఈయన పేరే నేను చెప్పమంటే ఒక 10 మంది చెప్తే ఒక్కళ్ళు కూడా చెప్పలేరు. ఎందుకంటే వ్యాపార పరంగా చేసుకున్న వ్యక్తి నా మీదకి ఏదో డబ్బు ఉన్నదని చెప్పి అవతల పార్టీ పెట్టింది తప్ప ఈ డబ్బుకి ఏం పని చేయదు. గతంలో కూడా దయాకర్ రావు గారు చాలా డబ్బు పెట్టాడు. ఏమైంది? అదే అవుతుంది, సేమ్ ఇది రిపీట్ అవుతుంది. మీరు చూడండి. చెప్పండి, మీ అభ్యర్థి గెలుపు కోసం ఏ అంశాలు దోహదపడతాయి, ఏం చెప్పబోతున్నారు ప్రజలకు మీరు? మా అభ్యర్థి అంటే
చాలా సంవత్సరాల నుంచి చిరకాల సుపరిచితుడు. గతంలో సర్పంచ్ చేసిండు, వాళ్ళ ఫాదర్ సర్పంచ్ చేసిండు. పోతే ఈ తండతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి ఆయనకు. సింగిల్ విండో చైర్మన్గా కూడా లోన్లు ఇచ్చిండు. మేమున్నప్పుడు కూడా 6 కోట్ల లోన్ ఇచ్చినాం. దాంట్లో దాదాపు 4-5 కోట్లు మాఫీ అవడం కూడా జరిగింది. కాబట్టి రైతులకు కానీ ప్రజలకు కానీ విశ్వాసం ఉన్నది ఆయన మీద. ఖచ్చితంగా గెలిపిస్తారు. ప్రజల కోరిక మేరకే ఇక్కడికి రావడం జరిగింది. నిజమంటారా? తన లాభం కోసమే ఇప్పుడు బరిలో ఉన్నాడని చెప్పేసి అంటున్నారు ప్రత్యర్థులు. ఏం చెప్తారు? ఏం లాభం? లాభం దేనికి? ఏం లాభం ఉంటుంది? లాభం లేదు, ఏం లేదు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి లాభం కోసం అయితే ఆయన పోతే ఇవాళనే రావాలి. కానీ చూస్తప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉండి ఇక్కడ ఇల్లు ఉన్నది, పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. లాభం అనేది ఏం లేదు. మంచి చేద్దాం అనే ఆలోచనతోనే లాభం కోసం రావాలంటే వాడి ఇంటెంబడి వాడు కూడా జనరల్ అయింది. అయినప్పటికీ దాంట్లో పోలే, ఇళ్ళనే వచ్చిండు. ఇళ్ళు ఉన్న వాళ్ళందరూ రావాలని అడిగినరు. తనకు కూడా ఇక్కడ చేస్తే బాగుంటుంది. వీళ్ళకి పేద బీద ప్రజలకు ఎప్పుడైతే సేవ చేస్తామో మన సంతోషంగా సంతృప్తిగా ఉంటుంది. కాబట్టి అది ఎంచుకున్నాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. దాంట్లో ఏం డౌట్ లేదు. గతంలో ఈ ప్రాంతానికి సర్పంచ్గా సేవ చేసిన అంశాలు ఉన్నాయి. వారి సమస్యలను తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. కెమెరా పర్సన్ గణేష్, నగేష్తో వెంకన్న, మహబూబ్ జిల్లా న్యూస్.